ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ అనుదిన కృప మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో క్షేమాభివృద్ధిని కలిగిస్తుందని, వాక్య ధ్యానము వలన దేవుని సన్నిధిలో దైవ ప్రత్యక్షతను పొందుకోవడానికి దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇది ఇంకా అనేకులకు చేరువ కావాలని, ఈ క్లుప్త సందేశాలు అనేకుల ఆధ్యాత్మికమైన జీవితానికి ఆశీర్వాదకరంగా మలచబడాలని నేను కోరుకుంటూ నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరు మీ అవకాశం కొద్దీ ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాలను అనేకులకు పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ చక్కటి మాట మనం చదువుదాము. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నా కుమారుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చూడండి, వాక్య భాగంలో నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి, ఎదగాలి అనేది దైవ సేవకుని హృదయంలో ఉన్న వాంఛ. మనము కొంత మట్టుకు ఎదుగుతాము, వర్ధిల్లుతాము. ఆ తర్వాత మనలో ఒక సంతృప్తి కలుగుతుంది. నేను భక్తి కలిగిన వాడిని, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాను, ఆశీర్వదించబడ్డాను, కృప కలిగింది, కృప పొందుకున్నాను. ఇలా కొన్నింటితో మనం ముడిపడి సంతృప్తి చెందిపోతూ ఉంటామండి. కానీ దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత మనకు కలిగే అంతవరకు మనం ఎదుగుతూనే ఉండాలి. ఈ సంపూర్ణతలోనికి మనం వచ్చేంతవరకు వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని వాక్యంలో మనం గమనిస్తాము, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు యెహోవా అతనిని వర్ధిల్ల చేసెను అనే వాక్యాన్ని మనం చదువుతాము. ఈ సంపూర్ణతకు మనం చేరే అంతవరకు కూడా ఈ ఎదిగే అనుభవం కానివ్వండి, ఈ వర్ధిల్లే అనుభవం కానివ్వండి, మనం ఎప్పుడు కూడా వీడనాడకూడదు అనేది మనం గమనించాలి. అప్పుడే ఈ ఎదుగుదల మనలో ఉన్నప్పుడే మనం సౌఖ్యముగా బ్రతకగలుగుతామట. ఈ రోజున మనం దేవుని మందిరానికి వెళుతున్నా, బైబిలే చదువుతున్నా, పాటలే పాడుతున్నా, సౌఖ్యంగా మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాము అని అంటే, ఈ సౌఖ్యమైన జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మికమైన ఎదుగుదల మనలో లేకపోయినందువలన. ఓ మాట చెప్పనా, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం, ఓ సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం దాటి వెళుతున్నాయి. ఇంచుమించుగా మనం సంవత్సరాంతంలోకి వచ్చేసాం. ఇక ఈ సంవత్సరం కూడా ఈ నెలతో మనకు బాయ్ బాయ్ చెప్తుంది, టాటా చెప్తుంది, మనం దాటుకుని వెళ్ళిపోతుంది. నేను అంటాను, సంవత్సరాలు గతించిపోతున్నాయే, ఓ సంవత్సరం తర్వాత మరొక క్రొత్త సంవత్సరం వస్తుందే, మరి మనలో ఇలాగే నూతనత్వం మనలో కలుగుతుందా? ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితం మనం సంతరించుకోగలుగుతున్నామా? ఈ పాత సంవత్సరం పోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది. అంటే సంవత్సరాలలో, దినాలలో అభివృద్ధి చెందుతున్నాము. ఆ రీతిగానే మనం రోజు రోజుకి, ప్రతి దినానికి ఒక నూతనత్వాన్ని సంతరించుకొని
నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైన వృద్ధిని సంపాదించుకొని ఎంతవరకు మనం ఎదుగుతున్నాము అనే ప్రశ్నకి మన అంతరంగం సమాధానం చెప్పాలి. ఎవరో మనల్ని విమర్శించడం కాదు, ఎవరో మనల్ని వేలెత్తి చూపించడం కాదు, కానీ మన అంతరాత్మ మనకు సమాధానం చెప్తుంది. మనం ఎదుగుతున్నామా, దిగజారిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరపు అనుభవాలలో ఎంత ఎదుగుతూ వర్ధిల్లుతూ వచ్చాం. మనం సంవత్సరాంతంలోకి మనం వచ్చాం. ఈ సంవత్సరం అంతా ఎదుగుతూ వచ్చామా, దిగజారిపోతూ వచ్చామా? పరిస్థితుల ప్రభావాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేక మరొకటి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఆధ్యాత్మికమైన వృద్ధి వాటితో ముడిపడి లేదు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచుండాలి అని దైవజనుడు చెప్పినట్లు ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏ స్థితిలో ఉన్నామని ప్రశ్నించుకొని ఒక నూతనత్వాన్ని పొందుకోవడానికి సిద్ధపడవలసిన సిద్ధపాటు దినాలు ఇవి అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ఇక్కడ అన్ని విషయాలలో అన్నాడు కదా, కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అందులో ఇలా వ్రాయబడి ఉందండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు, చూశారండి, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రియులారా చూడండి, ఇక్కడ విశ్వాసములో అంతకంతకు మనం వర్ధిల్లాలంట. విశ్వాసము అనేది ఒకనాడు సంపాదించుకొని పెట్టేసుకునేది కాదండి. విశ్వాసము అనేది కొంతకాలానికి ఒకేసారి మనం సంపాదించుకునేది కాదు. ఒక 25 సంవత్సరాలకి విశ్వాసాన్ని సంపాదించుకున్నానండి అనడానికి లేదు. ఒక 10 సంవత్సరాలకి విశ్వాసాన్ని కూడగట్టుకున్నాను, మూటగట్టుకున్నానండి అనేదానికి లేదు. ఏ విషయానికి ఆ విషయం, ఏనాటికి ఆనాడు విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి, పొందుకోవాలి, విశ్వాసమందు బలపరచబడాలి. ఈరోజున అనేక మంది విశ్వాసములు బలహీనులైపోతున్నారండి. అంటే క్రీస్తులో జీవించే జీవితపు దినాలు అధికమయ్యే కొద్దీ, అంటే మన పరిభాషలో మనం మాట్లాడుకోవాలంటే మనకు అర్థమయ్యే బాణిలో సీనియారిటీ పెరిగే కొద్దీ సిన్సియారిటీ తగ్గిపోతుందండి. సీనియారిటీ పెరిగే కొద్ది విశ్వాసంలో బలహీనులమైపోతున్నామండి. కావాలంటే చూడండి, అప్పుడప్పుడే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలా విశ్వాసంగా ఉంటారండి. మనం కూడా ఆ కోవకు చెందిన వాళ్ళమే. మనం ప్రభువుని నమ్ముకున్న రోజుల్లో ఎంతో విశ్వాసంగా ఉన్నాం. విశ్వాస సంబంధమైన బ్రతుకును ప్రత్యక్షపరచము. మనలో ఉన్న విశ్వాసం గొప్ప కార్యాలు చేయగలిగింది, గొప్ప కార్యాలు అనుభవించేటట్లు సహాయపడింది. కానీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని చాలా కాలం అయిపోయింది. మనం ప్రభువులో ఉన్న అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాము, కానీ ఆ మొదటి దినములలో ఉన్న విశ్వాసం మాత్రం ఈరోజు కనిపించట్లేదు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, పేతురుని ప్రభు గద్దిస్తూ అన్నాడు, అల్ప విశ్వాసి అన్నాడు. అల్ప విశ్వాసి అంటే అర్థం ఏంటంటే, లేక కాదు, విశ్వాసం ఉంది. ఎంత ఉంది అని అంటే సరిపడా అంత లేదు, అల్పంగా ఉంది. విశ్వాసం లేనివాడైతే విశ్వాసం లేనివాడా అని అనుండేవాడు. లేక కాదు, ఉంది. ఎంత ఉంది అని అంటే నామకావాస్తిగా, నేను విశ్వాసం అంటే విశ్వాసని. చర్చికి వెళ్తున్నావా, వెళ్తున్నాను. పాటలు పాడుతున్నావా, పాడుతున్నాను. కానుకిస్తున్నావా, ఇస్తున్నాను. మరి పండగ చేస్తావా, బాగా చేస్తాను. ఇంతేగాని విశ్వాస సంబంధమైన బ్రతుకుల్లో ఉండవలసిన ఆ అభివృద్ధిని కనపరచలేకపోవడం అండి. పురులరా, ఒక శతాధిపతి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని మెచ్చుకుని ప్రభు ఏమన్నాడు, ఇశ్రాయేలీయులలో కూడా ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదు అన్నాడు. ఇశ్రాయేలీయులలో అంటే వాళ్ళెవరు? మొదటి ప్రభువుని కలిగిన వాళ్ళు, ఆయన పేరు పెట్టబడిన జనులు, ఆయన పేరు పెట్టబడిన జనాంగం. అంటే ఆయన పేరు పెట్టబడిన వాళ్ళల్లో కూడా ఈ విశ్వాసహీనత, బలహీనత కనిపిస్తుందన్న మాట వాస్తవం కాదంటారా? ఈ సంవత్సరాంతంలో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసపు పట్టు ఎలా ఉంది? అంతకంతకు విశ్వాసమందు అభివృద్ధి చెందుతూ బలపరచబడుతూ ఆయన యొద్ద మనం ప్రశంసలు అందుకునే వారముగా ఉన్నామా, లేక
విశ్వాసమందు బలహీనులమై గాలిని చూచి, సముద్రాన్ని చూసి, అలలను చూచి, ఆ సముద్రపు అలజడులలో కలవరపడిపోతూ మునిగిపోసాగుతున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఓ బలహీనురాలైన తల్లి ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. ఆమె స్వస్థచిత్తురాలైంది. ప్రభు ఆమెను పరామర్శిస్తూ అంటాడు, నీ విశ్వాసమును బట్టి కార్యం జరిగింది, నీ విశ్వాసం గొప్పది, నీవు సమాధానం గల దానవ ఇంటికి వెళ్ళమ్మా అంటూ ఆమెను సాగనంపాడు. అంటే విశ్వాసము వలన ఆమె గొప్ప కార్యాలు చూసింది. మరి ఈ రోజున మనం ఎందుకు గొప్ప కార్యాలు చూడలేకపోతున్నామండి? ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నో విషయాల నిమిత్తమై మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నో విషయాలు కన్నీళ్లు కారుస్తూ వచ్చాం. సంవత్సరాంతంలోకి వచ్చేసాం, కార్యాలు మాత్రం అలాగే నిలిచిపోతున్నాయి. కార్యాలు మాత్రం మనం సఫలమవడం చూడలేకపోతున్నాము. ఎందుకని? ఆనాడు చేసిన దేవుడు ఈరోజు ఎందుకు చేయట్లేదు? ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజున మనకెందుకు అద్భుతాలు చేయట్లేదు అని అంటే, ఆయన చేయక కాదు, మనము విశ్వసించలేక. ఆనాడు మనకున్న విశ్వాసం ఈనాడు మనం కోల్పోయాము. అందుచేత ఆ దీవెనకరమైన అద్భుతాలని మనం చూడలేని గుడ్డివాళ్ళమైపోతున్నామండి. గనుక నా ప్రియులారా, విశ్వాసమందు అంతకంతకు మనము వర్ధిల్లాలని ఇదిగో వాక్యం అంతకు ఈ పూట హెచ్చరిస్తుంది. మరొక మాట నేను మీతో చెప్తాను. అదేంటంటే 84వ కీర్తన 7వ చరణాన్ని మనం గమనించినప్పుడు, ఈ 84వ కీర్తన 7వ చరణంలో ఓ చక్కటి మాట. అదేంటంటే, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రియులారా, చూడండి ఈ వాక్య భాగంలో బలాభివృద్ధి అంటే మనం నానాటికి బలమునందు అభివృద్ధి చెందాలండి. ఎప్పుడైతే ఈ బలాభివృద్ధి మనకు కలుగుతుందో, బలములో అభివృద్ధి మనం పొందుకోగలుగుతామో, ఈ బలాభివృద్ధి పొందిన ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడుతాడట. ఇక్కడ మరొక మాట నేను మీతో చెప్పనా, ఈ బలాభివృద్ధి పొందని బలహీనుడైన వాడు ఆయన సన్నిధిలో నిలబడలేడు, కనబడలేడండి. ఒకవేళ ఎంతో కాలం నుంచి క్రైస్తవ లోకంలో బ్రతుకుతూ ఉండవచ్చు, క్రైస్తవునిగా పరిగణించబడుతూ ఉండవచ్చు, కానీ ఎన్నాళ్ళు క్రైస్తవునిగా ఉన్న బలమును పొందని క్రైస్తవుడమే అయితే, బలము లేని క్రైస్తవులమే అయితే మనం ఆయన సన్నిధిలో కనబడలేమండి, మనం ఆయన సన్నిధిలో నిలవలేమండి, మనం ఆయన సన్నిధిలో ఆయన ముఖము చూడలేమండి. అందుకే వాక్యంలో మనం చదువుతాము, క్రీస్తు యేసు ఎదుట నిలుచుటకు శక్తిగల వారు మగుటకు ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడు అని వాక్యం మనం చదువుతాం. ఆయన ఎదుట మనం నిలవాలి, ఆయన ముఖం మనం చూడాలి, ఆయన ముఖ దర్శనం మనం చేయగలగాలి అని అంటే మనం నానాటికి బలాభివృద్ధి చెందాలట. అంటే నేను చెప్పేది శరీర సంబంధమైన బలం కాదండి. ఈ శరీర సంబంధమైన బలం, శరీర సంబంధమైన ఆహారాన్ని మనం భుజిస్తే మనకు కలుగుతుంది. ఆత్మ సంబంధమైన బలం, ఆత్మ సంబంధమైన వాటిల్ని మనం భుజించాలి, మనం అనుభవించాలి. ఈ ఆత్మ సంబంధమైన వాటిల్ని మనం అనుభవించినప్పుడు ఆత్మలో మనకు బలము కలుగుతుంది. ఆనాడు మనం స్థిరులుగా ఉండగలుగుతాము, కదలని వారుగా ఉండగలుగుతామండి. చూడండి, చెట్టు ఉంది, చెట్టు నాటబడి ఫలిస్తుంది, అది గాలికి కదలదండి. ఒకవేళ జడివానలే కురిసినా, పెను తుఫానులే వచ్చినా ఆ చెట్టు కదలక ఉంటుంది. ఎందుకంటే అది నాటబడింది కనుక, బలాన్ని పొందుకుంది కనుక. వేళ్ళు లోపలికి వెళ్ళాయి, ఆ సారాన్ని పీల్చుకున్నాయి, బలము కలిగింది. ఆ బలము కలిగింది భద్రంగా అక్కడే ఉంటుంది. కానీ వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, గాలి కొట్టింది అని ఆ స్థానాన్ని విడిచి, ఆ స్థలాన్ని విడిచి మరొక స్థలానికి వెళ్ళదే. మరి చెట్టు బలము కలిగింది కనుక అలా ఉంది. మరి పొట్టు గాలి కొట్టింది అనుకోండి, ఎటు వెళ్ళిపోద్దో వెళ్ళిపోద్ది. చెట్టులా పొట్టు కాదండి.
ఎందుకంటే దానికి బలహీనమైనది కనుక ఈ పొట్టు చిన్న గాలికి కూడా ఎగిరిపోతుంది. ప్రియులారా, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు మరలా భావించకండి. మనం చెట్టు వల్లే బలాన్ని పొందుకోవాలి, కానీ పొట్టు వల్లే మనం ఉండకూడదండి, బలహీనులమై ఉండకూడదండి. ఎందుకంటే ఎవరిని మృంగుతున్నానని గర్జించు సింహము వలె సాతానుగాడు తిరుగుతున్నాడు. వాడి అగ్నిబాణాలకి మనం తట్టుకోగలగాలి, వాడి అగ్నిబాణములను మనం ఎదిరించగలగాలి. సాతానుని జయించగలిగిన బలవంతులము మనం కావాలి. అలాంటి వాళ్లే ఆయన సముఖములో, సియోనులో, ఆయన సన్నిధిలో కనబడేది. అయ్యా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను అంటే ఆయన పరలోక రాజ్యానికి మనల్నేమి ఆహ్వానించి తీసుకుని వెళ్ళడండి. మనలో సాతానుని జయించగలిగిన బలము కావాలి. అందుకే వాక్యంలో దైవజనుడు యోహాను రాస్తాడు, యవనులారా మీరు బలవంతులు, మీరు సాతానుని ఎదిరించిన వాళ్ళు, సాతానుని జయించిన వాళ్ళు అంటాడు దైవజనుడు. అలాంటి బలము మనం ప్రతిదినము పొందుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు అతనిలో బలం కనబడుతుంది. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఉన్న బలము వేరు, యవ్వన వయసులో ఉన్నప్పుడు ఉన్న బలము వేరు, ఇంకాస్త పెద్దవాడైనప్పుడు కలిగే బలము వేరు. ఇలా బలంలో మార్పు కనిపిస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు వేరు, ఆ తరువాత ప్రభులో ఎదుగుతున్నప్పుడు, ఆయనలో స్థిరపరచబడినప్పుడు, ఇలా ఆ బలాన్ని మనం అభివృద్ధి కలిగిన వారమై, బలాభివృద్ధి కలిగిన వారమై మనం నడిపించబడాలి. అప్పుడే సౌఖ్యంగా బ్రతకగలుగుతామట. నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవలెనని ఈరోజున నా ప్రియులారా, మనం ఎంతవరకు ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకొని ఎదుగుతున్నాము అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పిల్లలు చూడండి, ఇక్కడ మహిమ నుండి అధిక మహిమకు అంటే మనలో ఈ అభివృద్ధి కలగాలి. మహిమపరచబడుతున్న మనము, మహిమను పొందుకొనిన మనము ఆ మహిమలో అలాగే చాలు అని సంతృప్తి పొందడం కాదు, ఆ మహిమ నుంచి అధిక మహిమకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితం యొక్క అనుభవం ఏంటంటే ఆ అధికమైన మహిమ. మన ప్రభువుని గురించి మనం చదువుతాము, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే వసించుచున్నవాడంటండి. ఎవ్వరూ సమీపింపలేనంత తేజస్సులో ఆయన ఉన్నాడు. మరి ఈరోజు మనం ఆయనతో కూడా వసించాలంటే, ఆయనతో జీవించాలంటే, ఆయనతో యుగాయుగాలు బ్రతకాలంటే, ఎవ్వరూ సమీపించలేని ఆ మహిమలోనికి మనం వెళ్ళాలంటే అంత మహిమ మనం కలిగి ఉండాలండి. ఆ అత్యధికమైన మహిమ, ఆ ప్రసన్నతని మనం కలిగి ఉన్నప్పుడే మనం ఆయనతో కూడా జీవించగలుగుతాం, మనం ఆయనతో కూడా బ్రతకగలుగుతాం, మనం ఆయనతో యుగాయుగములు నిలిచి ఉండగలుగుతామండి. ఈ వాంఛ, ఈ చింతన మన హృదయంలో కలగాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి నేను ఎదిగి వర్ధిల్లి ముసుకులేని ముఖముతో ఆయనను ప్రతిఫలింప చేయుచు ప్రభువుకు పోలికతో నేను బ్రతకాలి, ఆయన సౌందర్యమైనటువంటి ఆయన ముఖదర్శనాన్ని నేను కలిగిన వాడనే ఉండాలన్న కోరిక, ఆ వాంఛ, ఆ తృష్ణ మన హృదయంలో కలగాలి. ఈ సంవత్సరంలో మనం ఎలా నడిపించబడ్డామో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరాంతంలోనైనా ఆ అధిక మహిమలోనికి మనం దాటేటట్లు, ఆయన ముఖమును ప్రతిఫలింప చేసేటట్లు, ఆయన పోలికగా మనం మార్చబడినట్లుగా మనం ఒక ఆశ కలిగి ప్రార్థన చేసుకుందాము. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధిని ఈ సంవత్సరాంతంలో ఒక్కసారి మనం పరిశీలించుకొని బలాభివృద్ధిని పొందుదాము. ఆయన మహిమ కలిగిన రాకడ కొరకు మనం సిద్ధపరచబడతాం. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను.
విశ్వాసమందు మనం అభివృద్ధి చెందాలి. 2, బలము యందు అంటే బలాభివృద్ధి మనం చెందాలి. 3, మహిమ నుండి అధిక మహిమలోనికి మనం దాటాలి, అభివృద్ధి చెందాలని మనం ధ్యానిస్తూ వచ్చాము. అలాంటి అనుభవాల్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా మనసు తెరచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, ఆనాడు దైవజనుడు యోహాను చెప్పినట్లు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది మేము అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండుటకు ప్రభు ఆనాడు దైవజనుడు పలికిన మాటలు ఈనాడు మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుకు నీకు స్తోత్రాలు. మా బ్రతుకులలో ఈ సంవత్సరాంతంలో మమ్మల్ని మేము విమర్శించుకొని, పరిశీలించుకొని, పరీక్షించుకొని విశ్వాసమందు, బలమునందు, మహిమయందు మేము ఎలా ఉన్నామనే పరిశీలన మాకు కలిగేటట్లు మాకు మేలుకొలుపును కలిగించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మాలో ఆ నూతనత్వాన్ని మేము సంతరించుకోవాలని ఆశించి ప్రార్థిస్తున్నాము. తగు కృపని మీరు మాకు అనుగ్రహించమని, ఈ మాటలు వినిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని సన్నిధి తోడుగా ఉండుగాక. కన్నీళ్లలో ఉన్న కుటుంబాలకి నా దేవుని ఆదరణ, విడుదల ప్రభు అనుగ్రహించునుగాక. తప్పనిసరిగా ఈ అనుదిన కృపాన్ని, కృప్త సందేశాలని అనేకులకు పరిచయం చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. నా దేవుని సన్నిధి మీకు తోడు ఉండుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.